వెల్కమ్ టు పీడీటీవీ. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న పిఠాపురం పర్యటించి ముఖ్య ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా పర్యటించి ప్రభుత్వం మొత్తం కూడా విఫలమైపోయింది, వరద బాధితులకు సహాయం చేయడం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన విజయవాడ పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళి వరద బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం మొత్తం కూడా విఫలమైపోయింది, వరద బాధితుల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. మీరేమంటారు? ఆయన వెళ్ళాడు, మంచిదేనండి. వెళ్ళి పలకరిచ్చాడు. మానవత్వం ఉండవాళ్ళు ఎవరైనా వెళ్ళి పలకరిస్తారు. దానికి నేను ఒప్పుకుంటున్నా, అదేం ఉండదు. కానీ మరి ఇప్పుడు జనాభా దెబ్బతిన్నారు కాబట్టి ప్రభుత్వమే మరి జగన్మోహన్ రెడ్డి అవనే, చంద్రబాబు నాయుడు అవనే, ఎవరైనా అవనాయి. వాళ్ళు ఎక్కినప్పుడు వీళ్ళని అంటారు, వీళ్ళు ఎక్కినప్పుడు వాళ్ళని అంటారు. మయాన పదిలే నలిగిపోతున్నారు. వాళ్ళంక చూడటం వాళ్ళ ధర్మం. అది మంచి చెయ్యాలి, ఎవరైనా సరే మంచి చెయ్యాలి. చాలా నలిగిపోయి ఉన్నారు. 25,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా వాళ్ళు పోయిన లాస్ అంతా ఎంత కాదు, లక్షల్లోనే పోయింది. అలా మంచి చేయాలి బాబు, అదే కోరుకుంటున్నాం. ఏలూరు రిజర్వాయర్ అని ఉంది, దానికి కూడా వరద వచ్చింది. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నాకు విజయవాడ గుర్తొస్తుంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. ఉండాలి మరి. ఇప్పుడు వరద అనేది మామూలుగా మంచి ప్యానం అనేది పోయేది మనం కాపాడలేమండి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే అధికారులు కొంచెం మేలుకొని జనాభాను ఒడ్డుని పడేసేది చేయమని చెప్పండి. మనకి రేపు ఎల్లుండి వస్తున్నాక ఈ పోతే జాగ్రత్త, ఒడ్డుని పడవచ్చు. అది తప్పుకుంటాను, టైం ఉంది కదా. అది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ప్రభుత్వానికి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది, అధికారులను ప్రజలను అప్రమత్తం చేయలేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అదేం కాదండి, అనుకోకుండా జరిగింది. ఆయన పసిగట్టల, చంద్రబాబు నాయుడు గారు కూడా పసిగట్టలేదు. పసిగడితే 3-4 రోజులు మొంగలు తెలిస్తే ఒడ్డుని పడేసేవాడే. తెలవలేదులే. ఏదో వచ్చిద్ది పోయిద్ది అన్నట్టుగా ఉన్నాడు. కానీ ఆయన తెలవలా, ఇలా ముంచేసిద్దని తెలవలా. ముంచేసిద్దని తెలితే ఆయన ఒడ్డునే పడేసేవాడు, జనాభాని అక్కడ ఉంచేవాడు కాదు. నువ్వే నేనైనా తెలిస్తే మనం ఎందుకు వదిలిపెడతామండి? మానవత్వం ఉండేవాడు ఎప్పుడైనా కాల్లోకి వెళ్తుంటే లాగుతాం, కానీ మనం కూడా ఆడితో పాటు పోతామని కలగన్నాంగా. సార్, నిన్న పిఠాపురం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం మొత్తం కూడా విఫలమైపోయింది, బాధితులను పట్టించుకోవట్లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. ఇప్పుడు ఎవరైనా ఎవరు అధికారంలో ఉంటే అవతల వాళ్ళు వీళ్ళని మామూలుగానే ప్రయత్నించుకుంటారండి. ఇవన్నీ మామూలే. ఇప్పుడు నష్టం జరిగిందని దాన్ని చేసే మార్గం చూస్తే మంచిది. ఈ ప్రతిపక్ష నాయకుడు ఆయన ఆ వాదాలో ఉండా ప్రభుత్వాన్ని అంటాడు, ఈయన ఈ వాదాలో ఉండా అంట. ఇవన్నీ మామూలే. ఇప్పుడు జరిగిన నష్టం జరిగిపోయింది, ప్రజలకి మేలు చేసేది చేస్తే మంచిది. ఇవన్నీ అనుకున్నా మనం రాదు కదా. అదండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ప్రభుత్వం మొత్తం కూడా ఫోటోలకే పరిమితం అయిపోయింది, ప్రజల పట్ల ఎలాంటి భద్రత లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. విమర్శలు జరుగుతాయిలేండి, ఇవన్నీ మామూలేక. ఇవన్నీ ఇక ఏంటంటే కాకపోతే జరిగిన నష్టాన్ని శుభ్రం చేస్తే చాలు. ఇక ఇప్పుడు అక్కడ అన్నాలు లేక బట్టలు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. అది దాన్ని మేలు పెట్టుకొని శుభ్రంగా చేస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. అయితే వాతావరణ శాఖ ప్రభుత్వానికి ముందుగానే అలర్ట్ జారీ చేసింది, కానీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయలేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. మీరేమంటారు? అందుట్లో కొంచెం వాస్తవం ఉందలేండి. కేంద్ర గవర్నమెంట్ వాతావరణ శాఖ 4 రోజుల ముందు 3 రోజుల ముందు రాష్ట్ర గవర్నమెంట్కి తెలియపరిచింది. కాకపోతే వీళ్ళు అధికారులు కొంచెం అశ్రద్ధ చేసి కొంత వరద, మాకు తెలిసి నేను పుట్టి పెరిగినంత అయినాక విజయవాడకి ఇంత వరదత్వం ఇదే తొలిసారండి. మరి అది అధికారుల విఫలం వల్ల జరిగిందో, మరి అది ఎట్లా జరిగిందో ఆ పై భగవంతుడికి తెలియాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడేందుకే బొడమేర గేట్లు ఎత్తేసారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు అంటున్నమాట. మీరేమంటారు? నిజమేనంటారా? అయితే జరిగితే జరగవచ్చండి. ఆయన ఇల్లు కాడ కరకట్టంటేనే ఉంది కదా, ఆయన ఇల్లు కాపాడుకోవటానికి వరదని వేరే చోట డైవర్ట్ చేయొచ్చు. ఇందుట్లో నిజమే ఉండొచ్చు, అది అయితే అవ్వచ్చు. అయితే ఎంత జరుగుతున్నా కానీ పవన్ కళ్యాణ్ విజయవాడ ఎందుకు రాలేదంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటాం ఎందుకంటే అనవసరం. ఆయన ఏదో సినిమా ఫీల్డ్గా అయితే మాట్లాడతాను, నేను 100 మాటలు చెప్తా ఆయన గురించి. రాజకీయంలో అనుభవం లేని ఆయనకి ఎందుకండి ఇవన్నీ. శుభ్రంగా సినిమాలు తీసుకొని చేసుకుంటే ఆయన భవిష్యత్తు. అది పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అది
అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాల మీద దృష్టి పెట్టకుండా జగన్ నామం పాడుతున్నారు, ఎక్కడ ఏది జరిగినా జగన్ జగన్ అంటున్నారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. ఇవన్నీ డివైడ్ చేస్తాకండి. ఈ పథకాలు ఇచ్చే పథకాలని ఏ రకంగా డివైడ్ చేయాలని ఆలోచిస్తున్నాడు. నిండు అసెంబ్లీలోనే సూపర్ 6 తలుచుకుంటే భయం పడుతున్నా అన్న మనిషి ఈ పథకాలు చేస్తాడని నమ్మకం ఎట్లా ఉంటుందండి? అసెంబ్లీలో నిండు అసెంబ్లీలోనే అన్నాడు. మరి ఆ మాట అన్నప్పుడు ఇచ్చేటప్పుడు వాగ్దానాలు చేసేటప్పుడు తెలియాలి కదా. ఏమన్నా జగన్ అన్న 1,00,000 కోట్లు ఉంచాడు, నేను ఈ పంచుతాను అంటానికి ఏం లేదు కదండి. రాష్ట్రం అప్పుల్లో ఉన్న అన్న సంగతి ఆయనకి తెలుసు. మరి ఈ పథకాలన్నీ ఎట్లా ఇద్దామని ఆయన అన్నాడు అని నాకు భయం పడుతుందని ఎట్లా అంటాడు? అది అంటే ఖజానా ఖాళీ ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలంటున్నాడు కదా. ఖజానా ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఖాళీ చేసి వెళ్ళాడండి. ఇంకా జగన్ 500 కోట్లు ఉంచి వెళ్ళాడు. జగన్ ఆయన దిగిపోయే నాటికి 100 కోట్లే ఉంచాడు చంద్రబాబు. అది జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు పెట్టి ఈ పథకాలు పెట్టి మొత్తం ఖజానా ఖాళీ చేశాడు, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు అమలు చేయలేమంటున్నాడు. అదేం కాదండి, అవన్నీ కాదు, ఏదో బురద నీళ్ళు చిమ్ముతామే. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చాలా మేలు చేశాడు. పునాదులు ఎత్తనాడు, పునాదులు వేసేవాడిని మళ్ళీ వచ్చి పునాదులు కొలగిచ్చాడు. అదండి. మరి ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మరి ప్రజలకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. వ్యతిరేకం వచ్చినా ఆయన మేనేజ్మెంట్ చేసుకునే శక్తి ఆయనకు ఉందండి. అది చేస్తాడు ఆయన గారు. 3 పార్టీలు కలుపుకున్న ఆయన ఈ పెద్ద సమస్య ఆయన డివైడ్ చేతంలో నెంబర్ 1 వేద పండితుడు అనమాట. చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆబద్ధాన్ని కూడా అమ్మకానికి పెట్టే వ్యక్తి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. నిజమేనండి ఆ మాట వాస్తవమే. చంద్రబాబు గారికి 5 సంవత్సరాలకి ఏం జరుగుతున్నది ఇప్పుడే ప్రణాళిక తయారు చేసుకుంటాడు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం చంద్రబాబు గారిని. ఆయన ఎలాంటి మనిషి, మాట మీద నిలబడే మనిషి, మాట మీద నిలబడే మనిషి. మాకు చిన్నప్పటి నుంచి డైరీలు వేసుకోవాలి కానీ చూస్తున్నామండి. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళి వరద ప్రాంతాల్లో ఉన్న వారందరినీ పర్యటించి ప్రభుత్వం మొత్తం కూడా విఫలమైపోయింది, ఎలాంటి భద్రత ఏర్పాటు చేయలేదంటూ కూడా వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? గత 5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వచ్చినప్పుడు ఎక్కడైనా అలా సందర్శించిన రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? ఎప్పుడైనా ఒక బడ్జెట్ ఇక్కడ వరదలు వచ్చినాయి, ప్రజలకి యొక్క అవసరాలు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏ అవసరాలు తీర్చాలి అనే ఆలోచన ఎప్పుడైనా టీవీ ముందు కానీ మీ యొక్క విలేకరుల ముందు కానీ ప్రశ్నించి మీ ద్వారా అడిగిన రోజు ఏమైనా ఉందా 5 సంవత్సరాల్లో? మరి ఈరోజు కొత్తగా వచ్చి కొత్తగా మాట్లాడితే అది ప్రజలు అర్థం చేసుకోవాలా లేకపోతే ఆయన అర్థం చేసుకోవాలా? అది అయితే ప్రభుత్వం మొత్తం కూడా ఫోటోలకే పరిమితం అయిపోయింది, ప్రజలను పట్టించుకోవట్లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అది ఆయన ఈరోజు వరకు ఫోటోల్లో ఇప్పుడు కూడా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజైనా ఆయన గవర్నమెంట్ ప్రెస్ దగ్గరికి వచ్చి నా యొక్క అభిప్రాయాలు ఇవన్నీ ప్రజల యొక్క అవసరాలు కనుక్కున్నాడు ఏ రోజైనా? వాళ్ళ మంత్రులు వచ్చతో వాళ్ళని తిట్టడం వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మా ప్రణాళిక ఇది, నేను చంద్రబాబు నాయుడు కోటేలా మా జగన్ కోటేసా, మా జగన్ పరిపాలన ఇది, రోడ్లు ఇలా ఉన్నాయి, లేకపోతే డెవలప్మెంట్ ఇల్లు ఉంది, జగన్ ఇల్లు ఉన్నాయి, ఇలా చేస్తున్నామని ఎప్పుడైనా వాళ్ళు చెప్పిన రోజులు ఉన్నాయా? డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఇంటి యజమాని 4 ఉన్న కుటుంబ సభ్యులను పోషించాలంటే ఏం చేయాలని ఆ యజమానికి ఒక ప్రణాళిక ఉంటుంది. 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలని, ఏ రకమైన ఇన్కమ్ సోర్స్ తేవాలని ఏ రోజైనా మీ మంత్రుల సమావేశాల్లో కానీ లేదా మీ అంతరంగంగా కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూలో కానీ ఒక నేషనల్ మీడియా మీద కానీ మీరు చెప్పారా ఎప్పుడైనా? ఇదిగో నా ఇన్కమ్, గవర్నమెంట్ ఇన్కమ్ ఇది, వెనకబడి నేను ఈ రకంగా పథకాలు ఇవ్వటం వల్ల నాకు ఇంత నష్టం జరుగుతుంది గవర్నమెంట్కి. ఈ నష్టం ఎవరి మీదకి వెళ్ళిద్ది? ఎవరు పడతారు? ఆ బాధ ఎవరు పడతారు? ఈరోజు వరదల్లో పవన్ కళ్యాణ్ గారు 5 కోట్లు స్టేట్కి ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు? ఇసుక, మందు ఒక బిల్లు లేకుండా అమ్ముకున్నారుగా. మరి ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి? అవి ఎవరు అడుగుతున్నారు? ఎవరిస్తారు? ఎవరి డబ్బులు? మీ డబ్బులా, ప్రజల డబ్బులా? మరి ఈరోజు మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? మాట్లాడేటప్పుడు డబ్బులు కూడా ఇవ్వాలిగా ప్రజలకి. ఎంతోమంది ఇచ్చినప్పుడు ఎంతోమంది సంస్థలు, కొన్ని సొసైటీలు డబ్బులు ఇస్తున్నాయి, మీరెందుకు ఇవ్వరు పార్టీ పరంగా? ఎక్కడో ఉన్న ఆయన ఇక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి తెలంగాణకు కూడా సహాయం చేశాడు కదా, మరి మీరేం చేస్తున్నారు? అదే ప్రజానాయకుడు అంటే ఆలోచన విధానం అలాగ ఉంటుందా? ప్రజానాయకుడు అంటే ముందు ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ బాధలు తెలుసుకోవాలి,
బాధలకు ఏ రకంగా చెయ్యాలి? ఒక కార్యకర్త చచ్చిపోతే నువ్వు మీడియా ముందు పెట్టుకొని 1,00,000 రూపాయలు ఇచ్చి చెక్ ఇచ్చి ఫోటోలు దిగిన రోజులు ఏమైపోయినాయి? మరి ఈరోజు నువ్వెందుకు ఇవ్వట్లే? ఈరోజు అది అడిగితే కాదు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎవరు నువ్వు చేసినా ఆయన చేసినా నష్టపోయేది మేము కదండి. మాకు కొత్తగా వచ్చింది గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్, మీ ఇద్దరు కొట్టుకొని మమ్మల్ని నాశనం చేస్తున్నారుగా. మాకు పురోగతి ఎక్కడుంది? నువ్వు ఎన్ని కంపెనీలు ఈరోజు వరకు తీసుకొచ్చావు? ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కనీసం అమరావతికైనా 15,000 కోట్లు తెచ్చుకున్నాడు. లేదు మన మచిలీపట్నంలో భారత పెట్రోలియం కార్పొరేషన్ అది పెడతాకి తెచ్చారు. మరి నువ్వేం తీసుకొచ్చావు చెప్పు. నువ్వు చేసే భావన ప్రజలకు బయలుపరచు. నేను ఇది చేశా చంద్రబాబు నాయుడు అదేమనంటే ప్రజలను సోమరులను చేసి వాళ్ళకి ఆ పథకం ఇచ్చా, వీళ్ళకి ఈ పథకం ఇచ్చా, నేను పోషిస్తున్నా. అదే నా పోషించడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు లేరా బతకడానికి? వాళ్ళ బతకూడదా? రోడ్లు ఏమున్నాయి? రోడ్లు లేవు, ఇన్కమ్ సోర్స్ లేవు, ఇసుక లేదు. ఎలా బ్రతుకుతారు మామూలు సామాన్యుడు? మరి ఈరోజు నువ్వు వచ్చి ప్రజల ముందు ఏదేదో చెప్తే ప్రజలు నమ్ముతారా? ఇంతకుముందు పాత రోజుల్లో మామగారు నువ్వు ఏం ఓటేసావంటే హస్తం గుర్తు చూపించేవాళ్ళు. ఈరోజు అదే ప్రజలు చేతిలో ఫోన్ చూపిస్తున్నారు, ప్రతిదీ కనబడుతుంది. మరి నువ్వేం చెప్పినా నమ్మరు, ఆయన ఏం చెప్పినా నమ్మరు. పబ్లిక్కి సోషల్ మీడియా చెప్పేదే నిజం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళి ప్రభుత్వం మొత్తం కూడా విఫలం అయిపోయింది, వరద బాధితులకు ఎలాంటి సహాయం అందట్లేదని చెప్తున్నారు. నిజమేనంటారా? లేదు, వరద బాధితులు బ్రహ్మాండంగా చేస్తున్నారు, అన్నీ కరెక్ట్గా చేస్తున్నారు. ఆయన చాలా కష్టపడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నాడు. ఈ ఆపదలను ప్రజలందరినీ ఆదుకోవాలని పాపం ఇంటింటికి తిరిగి తన శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాడు. అందరికీ న్యాయం జరగాలని. ప్రభుత్వం మొత్తం కూడా ఫోటోలకే పరిమితం అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అది అబద్ధం. చేస్తున్నారు, వాస్తవంగా దిగి ఇంటింటికి తిరిగి మరీ చేస్తున్నారు వాళ్ళు. అది ఫొటోస్కి వాటికి అయింది అనుకోవడం కూడా కాకపోతే. అయితే వాతావరణ శాఖ ముందుగానే ప్రభుత్వానికి అలర్ట్ జారీ చేసింది, ప్రజలను అధికారులను ప్రభుత్వం అలా ముందస్తు చర్యలు తీయలేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. ఇది ఊహించని ఉపద్రవం అండి, ఆయన ఎవరూ ఊహించింది ఇది. ఎందుకంటే ఆ వరద రావటం, ఆ కట్టలు తెగటం, అది వచ్చి సిటీ మీద పడటం, అదంతా ఎవరు ముందు ఊహించని సంఘటన ఇది. ఎవరు ఆయన ఊహించుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించుకోలేదు అలాంటి సంఘటన ఇది. అనుకోని ఆపద, దానికి తోడు ఆ బోట్లో వచ్చి ఆ బ్యారేజ్ని కొట్టడం, మరి అది ఎవరు చేశారు ఏం చేశారు ఎవరు తెలియదు. కానీ మొత్తానికి ప్రతి సంఘటన అనుకోకుండా జరిగింది. అది ముందు ఊహించుకున్న సంఘటన మాత్రం కాదు. సార్, ఆ బోట్ల మీద కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి, ఆ ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది వాస్తవం నాకు తెలియదు అండి, దాని గురించి నేను చెప్పలేను. అది ఏది వాస్తవం ఏది అవాస్తవం అది ఎవరు ఊహించలేదు, మనం ఏం చెప్పలేము దాని గురించి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఏది జరిగినా కానీ జగన్ అని చంద్రబాబు నాయుడు జగన్ నామం వాడుతున్నారు, ఇలా ప్రజలకు ఇచ్చిన పథకాల మీద దృష్టి పెట్టాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. పథకాలు ఏది జరిగినా కానీ జగన్ అని జగన్ నామం వాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రజలకు ఏ అయితే పథకాలు ఇచ్చారో వాటిపైన దృష్టి పెట్టాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. వాస్తవమే, మరి ఎంతసేపు ఆయన కామెంట్ చేయటమే కాదు, మరి ఈయన చేయాల్సిన ఈయన చేసుకోవాలి కదా. ఎంతసేపు శత్రువులాగా ఉన్నాడు లేదా అపోజిషన్ పార్టీ అని చెప్పి అతను ఏదో చేస్తున్నాడు ఇదే చేస్తున్నాడని చెప్పి పద్దాగా అతన్ని కామెంట్ చేయడం కన్నా పనులు చేసుకోవడం ఉత్తమం. ఇది ఆయన ఇచ్చిన హామీలు అవన్నీ సక్సెస్ చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఎంతసేపు ఒకళ్ళ మీద దుమ్మెత్తి పోయటం కన్నా అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చెప్పి ఒకళ్ళని అంటాం కాదు, మనం ఏం చేయాలని ఆలోచించుకోవాలి. మనం ప్రజలకు న్యాయం ఏ చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచన చేసి ఏ పథకాలు అమలు చేయాలో అవి చేసుకుంటే ఉత్తమం అని నా ఉద్దేశం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే కనుక పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, ఇలాంటి మేము ఇచ్చేవాళ్ళం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇచ్చారుగా, మరి ఇచ్చారుగా, అన్నీ ఇచ్చారుగా, వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చారుగా, అందరికీ ఇచ్చారుగా, రకరకాల స్కీములు పెట్టి అందరికీ డబ్బులు ఇచ్చారుగా. పంచిపెట్టకపోతే అబద్ధం. అది మనకు తెలియదు. ఇంకా స్కీమ్స్ పెట్టలేదు ఈయన, ఈ స్కీమ్ ఆ స్కీమ్ అని ఏం పెట్టలేదు కదా. మరి ఆయన పెట్టిన ఆయన టైంలో ఆయన ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు. అంటే ఎవరైతే అర్హులైతే వాళ్ళందరికీ డబ్బులు పంచిపెట్టాడు ఆయన. ఇవ్వలేదని ఎవరు అనలేదు అన్నమాట.
జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది, ఇచ్చిన పథకాలు ఏమీ అమలు చేయలేదు, పిల్లలకి తల్లి వందనం అన్నారు, ఇంతవరకు వేయలేదు, పిల్లలు బడికి కూడా వెళ్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజం అది అవ్వచ్చు, కానీ మరి ఆయన ఇప్పుడున్న ముప్పత్తుల వాళ్ళు అట్లా కొట్టుకుపోయి వరదలు వచ్చి ఆయన ఆ టెన్షన్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటప్పుడు దానికి కొంచెం టైం తీసుకుంటారు, ఆయన తీసుకుని ఏదైతే అమలు చేసుకోవాలో అది చేసుకుంటారు. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాల్సిందే. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీలో, నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నాడు కదా. మరి అది చేసుకోవాలి, మరి ప్రజలే అర్థం చేసుకోవాలి. కాదండి, మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. రాదు, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇవన్నీ సేవ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ప్రజలందరినీ ఒక ఒడ్డుకి చేర్చాలి, ముందు ఆ బెదవాడి సిటీని మునిగిపోయిన సిటీని బయటికి తీసుకురావాలని ఆయన ప్లాన్లో ఉన్నాడు. ఎంతసేపు ఆయన చేస్తే దాని మీద ఉంది. ప్లస్ అమరావతిని డెవలప్ చేయాలని ఎక్కడెక్కడి నుంచో పిలిపిస్తున్నాడు, వరల్డ్ బ్యాంక్ అని, ఆ బ్యాంక్ అని, ఈ బ్యాంక్ అని. మరి ఆయన ఏంటంటే డెవలప్మెంట్ కోసం ఆలోచన చేస్తున్నాడు. ప్లస్ ఈ ఫ్లడ్స్ వల్ల కొంచెం సందిగ్ధంలో పడ్డాడు, అందువని ఇవి అమలు చేయలేకపోయాడు నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ హీరో కదా, పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు మించిపోయాడు, చంద్రబాబు నాయుడు ఒక డ్రామా ఆర్టిస్ట్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది మనం చెప్పలేము, అది వాళ్ళ పర్సనల్గా కామెంట్స్ అండి, మన దాని గురించి మనం అనలేము. ఎవరి కామెంట్ చేస్తాననేది మనకు అనవసరం. అది ప్రజలుగా మనం చూడాల్సింది ఏంటంటే మనకేం జరుగుతుంది, మనకి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు అంతవరకే చూసుకోవాలి. నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది. డైరెక్ట్గా చెప్పాడు, నాకు భయం వేస్తున్నాను. మరి అది ముందు చూడటం ఎందుకు, మళ్ళీ భయం వేస్తున్నా ఎందుకు? మరి ఈ పథకాలు అమలు చేయకపోతే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. రావచ్చు అండి, ఇప్పటికే చాలా వరకు వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలను చూసి ప్రజలు మొత్తం ఓట్లేసారంటారా? ఏం జరిగిందో అంతా దేవుడు తెలియాలి. ఓట్లు పడినాయో లేకపోతే ఏం పడినాయో మనకేం తెలుసండి. జగన్ గారు మాత్రం నేనే గెలుస్తానన్నాడు. అంత చేసినోడికి 12 సీట్లు రావటం 11. మరి అది ఏం జరిగిందో అయితే వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అంటున్నారు, వాళ్ళ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండే మాకు పట్టం కట్టారని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అనుకోవచ్చు, తప్పే ఉంది. ఆటోమేటిక్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అదేమో రావచ్చు. కాకపోతే ఆయన చేసిన తప్పు ఏంటంటే ల్యాండ్ టైటిల్ చట్టం తెచ్చాడు చూడు, అదో తప్పు వచ్చింది. ఈ జగన్ గారు ఆఖరిలో ఏం చేశాడంటే ఎలక్షన్ ముందు ల్యాండ్ టైటిల్ చట్టం తాగకూడదు, అది బాగా తప్పు వచ్చింది. అప్పుడు రివర్స్ అయిపోయింది అంతా. అది దానివల్ల ఓడిపోయారంటారు. అంతే, దానివల్ల కాదు, ఇంకా ఉండాలి, ఇంకా ఉండే అనుకుంటున్నారు జనాలు, మనం అనకూడదు. వైసీపీ వాళ్ళు కానివ్వండి, వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మెజార్టీ లేని స్థానాల్లో కూడా మెజార్టీ వచ్చిందంటే మాకు అనుమానాలు వస్తున్నాయి అంటున్నారు. ప్రజల్లో కూడా అలానే అనుకుంటున్నారు, ప్రజలు అదే అనుకుంటున్నారు. ప్రతోడు మేము వేసాం ఎట్ట గెలిచింది అంటున్నారు. అది ప్రతోడు మేము వేసాం అంటున్నారు. ఎట్లా వచ్చింది గవర్నమెంట్ అంటున్నారు. మరి ఏం చేస్తాం వాళ్ళకి? ఏమన్నా వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల గెలిచారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మరి ఎలక్షన్ కమిషనర్ పారిపోయాడు అంటున్నారు, ఆయన దొరకలేదు అంటున్నారు. మరి ఏంటో మనకి అది అర్థం కావట్లా. అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి పథకాలు పంపించి అకౌంట్లో డబ్బులు వేసి ఎంత మంచి పరిపాలన అందించినా కానీ ఎందుకు ఓడిపోయారంటే ఏం చెప్తారు? అదంతా మనం చెప్పేదే ఉందండి, అదంతా మనం చెప్పేదే ఉంది. చెప్పుకుంటున్నారుగా ఏదో తేడా జరిగిందని. అది నేను నాకు 60 ఏళ్ళు వచ్చినాయి. నిన్న పెన్షన్ కోసం రాపించుకోవటానికి వెళ్ళా. నేను 10th పాస్ అయ్యా, నా సర్టిఫికేట్ ఉంది. సర్టిఫికేట్ మీద అయ్యాల ఫోటో లేదు, మార్క్ లిస్ట్ మీద. ఇవాళ ఫోటో అంటే ఎవడంటే అంటిస్తాడు? ఏమంటే నేను లామినేషన్ చేసా సర్టిఫికేట్, లామినేషన్ చేసిన దాని మీద ఫోటో ఏమంటే ఆగుద్దా? మరేంటి అదే జగన్ ఉంటే అనేవాడా? అది మరి పెన్షన్కి వెళ్తే ఇప్పుడు పెట్టలేదండి మీకు? ఎట్లా రిజిస్టర్ వద్దంటున్నాడు ఆయన ఆఫీసరు. మరేం చేయాలి? కొంత పెన్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు కదా. ఎవరండి? ఏ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం. మరేమని మనకేం తెలుసు? మేము వెళ్ళామన్నా ఆఫీస్కి వెళ్తే ఆ ఆఫీసర్ అన్నాడు మేము పెట్టినా కూడా రిజిస్టర్ అవుద్ది, దాని మీద ఫోటో అంటించరండి, వెళ్ళి హెడ్ మాస్టర్ సొంతం పెట్టామంటే ఎక్కడ పెడతారు? మనం లామినేషన్ చేసిన దాని మీద ఎట్లా పెడతారు? అవునా? అది పీకల అది పీకితే ఉంది తిరిగిపోద్ది, టీసీ మొత్తంగా. అంటే మీరు సచివాలయంకి వెళ్ళారా పెట్టుకోవడం? సచివాలయం కంకిపేట సచివాలయం
అయితే గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉన్నారు కదా. ఉన్నారు, వాళ్ళు చెప్పుకొచ్చేవాళ్ళు. మనకి అసలు పని ఉండేది కదా పాపం, ఏం మాటకమాట. వాలంటీర్ నెంబర్ 1. మనకి ఏ పని ఉండా వాళ్ళే చేసేవాళ్ళు. ఇవాళ ఎవడు రాట్లా, వాలంటీర్ లేదు నవ్వుతానండి. వాలంటీర్ లేదు, ఏం లేదండి. మన వెళ్ళి చావాల్సి వస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వాళ్ళు ఎంత అడుగుతున్నారో వాళ్ళు అర్థం కావట్లా. వాళ్ళు చేతులు తడపాలండి, చేతులు తడిపోయాక పని అవుద్ది. మరి గత ప్రభుత్వంలో ఏం లేదు, మెల్లకుండా ఇంటికాడ కూర్చుంటే వాళ్ళు వచ్చేవాళ్ళు, చెప్పేవాళ్ళం, రాసుకునేవాళ్ళు, శుభ్రంగా వెళ్ళి ఆ సర్టిఫికేట్ కావాలని తెచ్చేవాళ్ళు. అది కరోనా కష్టకాలంలో వాలంటీర్స్ ఎలా పనిచేశారు? నెంబర్ 1 పని చేశారు వాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ ఏ క్లాస్. జగన్ గారు ఉండగా వాలంటీర్ వ్యవస్థ మాత్రం నెంబర్ 1. ఏదో లేదు, మరి ప్రభుత్వంలో వాలంటీర్ అవస్థ లేదు. లేదు వాలంటీర్ లేదు, ఏం లేదు. కాదు, మరి ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్ కొనసాగిస్తామని చెప్పారు. మరి కొనండి, ఈలోపు ఇది వచ్చిందిగా ఈ తుఫాను, అది రావడానికి కారణం ఏంటి చెప్పండి మీరు. మమ్మల్ని అడిగారు, మీరు కూడా చెప్పాలిగా. ఈ బుడమేరు వచ్చింది, నీళ్ళు ఎట్టిపోతాయి, మనం కాలువకి అడ్డం వేస్తాము. అడ్డం వేసినప్పుడు రోడ్డు ఇళ్ళు వచ్చేవా, ఆ బుడమేరు వచ్చే కాలువను పొడవకుండా దాన్ని పెద్ద చేసుకుంటే నీళ్ళు పోయాయి. పెద్ద చేయకుండా ఇల్లు వేసుకోమంటే ప్రతి నాయకుడు వచ్చి ఇల్లు వేసుకోమంటే కాలువ బుడిచేశారు. కాలువ నీళ్ళు పోయి మార్గం లేదు, ఇల్లులోకి ఎక్కేసినాయి. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం పర్యటనలో ప్రభుత్వం అంతా కూడా విఫలమైపోయింది, ప్రభుత్వం భద్రతా బాధితులకు ఎలాంటి సహాయం అందించట్లేదు అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అది సహాయం చేసిన వాళ్ళకి తెలుస్తుంది, ఆయన వచ్చి తెలిస్తే ఏంది తెలియదు కదా. ఆయన ఏం చేశాడని తెలుస్తుంది. ఆయన హెలికాప్టర్లో తిరగటం తప్ప ఎప్పుడైనా నెలలో నడిచి వెళ్ళాడా? అది విజయవాడ సింగనగర్ కానీ రాజరాజేశ్వరిపేట కానీ మునిగిపోయిన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి జరిగినాయా లేవని తెలిస్తే ఎవరని చెప్తారు వాళ్ళు. ఆయన వచ్చి చెప్పి పిఠాపురం వెళ్ళి చెప్పాను, అక్కడికి వెళ్ళి చెప్పానంటే ఈ నమ్మరు ఎవరు జనాలు, అసలు పొరపాటును కూడా నమ్మరు. ఎందుకంటే సాయం పొందిన వాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు. ఈ వరదల్లో బిక్కుమంటా ఉంటే ఆయన ఆ వయసుకి మోకాళ్ళ దాకా పాయింట్ మడత పెట్టి చంద్రబాబు నాయుడు ఆ వాసాన్ని చాకరీ చేస్తే అక్కడ పని చేయలేదంటే ఎవరు నమ్ముతారు? అది చెప్పుకోవడం, వాళ్ళ డప్పాలు కొట్టుకోవడం తప్ప ఏం లేదు. అంటే ప్రభుత్వం మొత్తం కూడా ఫోటోలకే పరిమితం అయిపోయిందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. మనం చూసాం కదండి, ప్రభుత్వాలు ఫోటోలకు పరిమితం అయిందా, పని చేశారని మన కళ్ళారా చూసాంగా. మేము ఇక్కడేగా తెల్లర్లకి తీజాడు తిరుగుతాంగా, అన్నీ మునిగిపోయినాయిగా. ఎంత పని చేశారు, మా ఆటోలు కూడా పెట్టించి కూరగాయలు, వాటర్ బయటలు సర్వీస్ చేసాం మేము కూడా. ప్రభుత్వం చెప్పబట్టే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పని మాత్రం బాగా జరిగింది. వరదలు వచ్చినాయి, చేసేది ఎవరు లేదు, పని మాత్రం బాగా చేసింది గవర్నమెంట్ మాత్రం. ఈ వయసులో చంద్రబాబు నాయుడు ఆ నీళ్ళలో దిగి పని చేయడం అంటే అది గ్రేటే. మరి వైసీపీ అంటుంది కదా ప్రభుత్వం మొత్తం విఫలమై, వాళ్ళు ఇయ్యనంటారు. నరవలేని నాలుగు ఎన్ని మాటలని మాట్లాడచ్చు. వాళ్ళు ఏం చేశారు, ఒక గోడ ఒకటి కట్టారు, అది చెప్పుకోవడానికి అంతే. వాళ్ళు ఏదైనా చెప్పుకుంటున్నారంటే ఆ గోడ ఒకటి కట్టారు, కట్టడం అది ఒక మంచి పని వాళ్ళు చేసింది. ఈ 5 సంవత్సరాల్లో ఒక గుంట కూడా పూర్చలేదు వాళ్ళు 5 సంవత్సరాల్లో. బుడమేరుకి గేట్లే లేవు, గేట్లు ఎత్తేసారన్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు మాట్లాడితే మనం ఎట్లా నమ్ముతామండి? అసలు బుడమేరు గేట్లు ఉన్నాయి అసలు ఎత్తాకి. చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుంది, బుడమేరు గేట్లు ఎత్తేసారు అన్నారు కదా. బుడమేరు గేట్లు ఎక్కడ ఉన్నాయి అసలు ఎత్తేయడానికి? అది లేదు. అది బుడమేరుకే గేట్లు ఉన్నాయి, గేట్లు ఎత్తేయడం చంద్రబాబు ఇల్లుని కాపాడుకోసమే. గేట్లు ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు మేమంటే కొద్ది కుర్రోళ్ళం, పెద్దోళ్ళని అడగని చెప్తారు. అసలు దానికి గేట్లు అనేది లేదు అసలు బుడమేరుకి. ఈ మధ్యకాలంలో 50 ఏళ్ళ మట్టి పొంగడం కూడా లేదంటే ఎవరికి తెలియదు. అనుకోకుండా వచ్చింది అది, దానికి గేట్లు బోట్లు ఏమి ఉండవు. ఆయన వచ్చి గేట్లు ఎత్తాడు, మరి ఆయన ఏమైనా పెట్టాడు గేట్లు మరి తెలియదు మనకు. పని అయితే బాగా చేశారండి. దాంట్లో అసలు మీరు ఎవరిని అడిగినా అదే చెప్తారు. మీరు 90 మంది అడిగితే ఏదన్నా వాళ్ళ మీద అభిమానం ఉన్న వాళ్ళు 10 మంది అడిగి చెప్పినా వాస్తవంగా పనిచేసింది మాత్రం ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది కదా, అంటే ఎలాంటి భద్రతలు కానీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదో, వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా కానీ అంటున్నారు కదా. ఇది కాల విపత్తు అండి, ఎవరేం చేస్తారండి దానికి? పైనుంచి వరదలు, కృష్ణా నదికి అంత పోటెత్తుందంటే మన వర్షం కాదు, అది పడింది. పైనుంచి వచ్చిన వరదలు అనుకోకుండా వచ్చింది. దానికి ఏం జాగ్రత్తలు తీసుకుని చేయగలిగింది ఏమీ లేదు. ఏమవుతారు జాగ్రత్తలు తీసుకుని బ్యారేజ్కి అడ్డం పడతారంటే వీళ్ళు ఏం పడలేరుగా. వచ్చింది, మునిగింది, కర్మ అనుకున్నారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు చాకిరీ చేశారు. చాలా వరకు ఆకలి తీర్చారు, దాహం తీర్చారు, వాళ్ళకి పాల ప్యాకెట్లు ఇచ్చారు. వాళ్ళు పని చేస్తాంలో మాత్రం ఎటువంటి లోటు లేదు, బాగా చేశారండి పని. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ఎలాంటి సహకారాలు అందించిందంటే మీరేం చెప్తారు? సహాయ సహకారాలు అంటే వాళ్ళు ప్రస్తుతానికి బతకడానికి తిండి, నీళ్లు, పాల ప్యాకెట్లు పిల్లలకి అన్నీ ఇచ్చారు. డబ్బు పరంగా ఇచ్చారో లేదో మాకు తెలియదు, కానీ ముందు వాళ్ళకి బాధ లేకుండా అవసరాలు తీర్చారండి. నిత్య అవసరాలు తీర్చి కూరగాయలు కానీ, కందిపప్పు కానీ, ఆయిల్ ప్యాకెట్లు కానీ అన్నీ ఇచ్చారు. మేము అక్కడ నుంచి చూసామండి. లేకపోతే మేము ఈ పార్టీ గొప్ప, ఆ పార్టీ గొప్ప అని చెప్పాము. నేను పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ చూసి మేము ఓటేసాం వాస్తవానికి. అది చంద్రబాబు నాయుడు కూడా బాగా చేశాడండి.
ఓకే. ఎంత జరుగుతున్నా కూడా విజయవాడ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ వచ్చినా ఎందుకు రాలేదంటూ కూడా కొంతమంది విమర్శ. పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు వాళ్ళకి తెలుసు కదండి. విజయవాడ పవన్ కళ్యాణ్ వస్తే సెక్యూరిటీ ఇవ్వలేరు. ఈ వరదల్లో ఎవరిని చూసుకుంటారా, ఆయనే చూసుకుంటారా? విజయవాడ మొన్న వస్తున్నాడని తెలిస్తేనే మేము ఇక్కడ పుట్టినరోజుకే దగ్గర 10,000 మందితో చేసాం ఆయనది ఒక్క కంకిపాడు సెంటర్కి. అలాంటిది పవన్ కళ్యాణ్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. భద్రత ఆయన పెట్టుకుని రాలేదు, కానీ ఆయన వస్తాకి రెడీగానే ఉన్నాడు. అసలు మామూలుగా ఆయన వస్తే సెక్యూరిటీ ఇవ్వలేరు. ఈ వరద బాధితులను చూసుకుంటారా, ఆయనే చూసుకుంటారు వస్తే. దాని బదులు మిగతా వాళ్ళందరూ చేశారు కదండి, నాయకులందరూ వచ్చి. ఇంకా ఆయనే రావాలని చేయడానికి. అంటే పవన్ కళ్యాణ్ అధికారం వచ్చిన తర్వాత ఒకలాగా, అధికారం రాకముందు ఒకలాగా ఉన్నారంటూ కూడా కొంతమంది విమర్శ. చెప్పుకోవచ్చండి, విమర్శలు ఏముందండి. ప్రతిపక్షంలో ఎవరైనా చెప్తూ ఉంటారు. పని చేసే వాళ్ళకి, చేపించుకునే వాళ్ళకి తెలుస్తుంది అదంతా. అది పిఠాపురం అడిగితే చెప్తారండి. మేము అక్కడికి వెళ్ళి ఆయన చెప్పాడు కదా, మీరు పిఠాపురంలో వెళ్ళి అడగాలి పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు, ఎలా చేస్తున్నాడు. అక్కడైతే వాస్తవాలు వచ్చేస్తాయి. పిఠాపురం ఇక్కడ మనకు తెలియదు కదా, ఇక మేము ప్రస్తుతానికి ఇక్కడ ఉంటాం కదా. అది అంటే పిఠాపురంలో కూడా వరద బాధితుల కష్టాలను పట్టించుకోవట్లేదంటూ కూడా చేస్తున్న వ్యాఖ్యలపైన మీరేమంటారు? అవి చెప్పుకోవచ్చండి, ఎన్నైనా చెప్పుకోవచ్చండి. చెప్పుకుంటాకి ఏముంది. అక్కడికి వెళ్ళి చెప్తే ఆ ప్రజలు చెప్పిన వాస్తవాలు వింటే మనకు అర్థం అవుద్ది. వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు దాంట్లో.